యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏం మాయ చేశావే సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వైవాహిక బంధంలో 4 ఏళ్లు మాత్రమే కొనసాగారు. ఆ తర్వాత ఆమెకు 2021లో విడాకులిచ్చారు. విడాకుల అనంతరం కెరియర్పై ఫోకస్ పెట్టిన నాగచైతన్య అనూహ్యంగా మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడి గతేడాది పెద్దల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. ఇక శోభితను వివాహం చేసుకున్న తర్వాత అటు నాగచైతన్యకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అందులో భాగంగానే చివరగా ఆయన నటించిన తండేల్ సినిమాకు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య అటు సినిమా జీవితంతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంపై కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వరుస సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండటం వల్లే నా భార్య శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఇద్దరం వాటిని ఫాలో అవుతున్నాం. ముఖ్యంగా నా భార్య శోభితను నేను ముద్దుగా బుజ్జి తల్లి అని పిలుస్తాను అంటూ తెలిపారు. ఇకపోతే తామిద్దరం ఎప్పటికీ తమ బంధాన్ని కొనసాగించాలి అనే కారణంతోనే కొన్ని కండిషన్స్ పెట్టుకున్నామని, అందులో మొదటిది ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేయాలి, అంతేకాదు కలిసే సినిమాలు చూడటం, నైట్ షికార్కి వెళ్ళటం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం లేదా వంట చేసుకోవటం, ఇలా ప్రతి క్షణాలను మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక అందులో భాగంగానే అవే రూల్స్ ఫాలో అవుతున్నట్టు తెలిపారు నాగచైతన్య. ఇక శోభితకు పుస్తకాలు చదవటం అంటే ఇష్టమని, తనకు రేసింగ్పై ఆసక్తి అని, ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తాము. ఇటీవల తనకు రేస్ ట్రాక్పై డ్రైవింగ్ కూడా నేర్పించాను అంటూ తెలిపారు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాగా నా పిల్లలు కాకూడదు. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాం. 2 పిల్లలు ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కొడుకు పుడితే రేస్ ట్రాక్కి తీసుకెళ్తాను. కూతురు పుడితే ఆమె అభిరుచులను ప్రోత్సహిస్తాను. ఎక్కువగా పిల్లలతోనే సమయం గడుపుతూ అమ్మా నాన్నతో కలిసి జీవించాలని కోరుకున్న నేను కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను మళ్ళీ నా పిల్లలతో గడపాలని అనుకుంటున్నాను అంటూ నాగచైతన్య తెలిపారు. ఇక నాగచైతన్య మాటలను బట్టి చూస్తే ఆయన తన బాల్యాన్ని ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.